సుమారు 1,10,00,000 వివిధ కాలనీలు అంటే మన పాత పైడిపల్లి గ్రామానికి డివిజన్ ఆరపల్లికి డివిజన్ 3rd డివిజన్లో సుమారు 1,10,00,000 వివిధ కాలనీలకు అంటే సోదరులు చెప్తున్నారు రవి చెప్తున్నారు R&R కాలనీ గత 20 ఏళ్ళ నుండి మేము అందరు అధికారుల పట్టు తర్వాత పార్టీలో చుట్టూ తిరిగినా కూడా మాకు రోడ్ రాలేదు. ఈరోజు రోడ్ శాంక్షన్ అయింది, చాలా సంతోషంగా ఉందని మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే సైడ్ డ్రైన్స్ కూడా అడిగింది. తప్పనిసరిగా మళ్ళీ నెక్స్ట్ జరగబోయే మీటింగ్లో అంటే మన మున్సిపల్ ఎవ్రీ 3 months ఒకసారి అవుతుంది కాబట్టి క్వార్టర్లో మళ్ళీ ఎందుకంటే విలీన గ్రామాలను 1/3 ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆ యొక్క శాంక్షన్ తీసుకుని వచ్చి ముందే ఈ పైడిపల్లి మా 3rd డివిజన్ అంటేనే దళితుల యొక్క డామినేటెడ్ కాన్స్టిట్యున్సీ మొత్తం టోటల్ ఇది ఒక చరిత్ర గల పైడిపల్లి కాబట్టి తప్పనిసరిగా దీన్ని అభివృద్ధి చెందే దిశగా నా పైన విశ్వాసంతో అందరూ నాకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి ఆ విశ్వాసాన్ని ఎక్కడ కూడా చెదరకుండా వారికి అవిశ్వాసం అపనమ్మకం కలగకుండా పనిచేస్తున్నాను. తప్పనిసరిగా ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి జరగాలో విద్య వైద్యం అలాగే ఈ యొక్క సిస్టాన్ని ఈ యొక్క కాలనీలను ఏ విధంగా అభివృద్ధి పరచాలో తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ డివిజన్ల పైన నేను తప్పనిసరిగా విలీన గ్రామాల పైన కొట్లాడి అలాగే ముంపు గ్రామాలు ఎక్కువ ఉన్నాయి మన ఎగ్జాంపుల్ 14th డివిజన్ ఇక్కడ ఈరోజు అక్కడ కూడా గ్రేవ్ యార్డు తర్వాత ఇక్కడ కూడా గ్రేవ్ యార్డు అక్కడ కూడా రోడ్లు శాంక్షన్ అయినాయి కాబట్టి అక్కడ వర్షం వస్తే నగరంలో ఉన్న మురికి నీరంతా వచ్చి పాపం ఎన్టీఆర్ నగర్ కార్ల్ కాలనీ ఆ వాళ్ళల్లో నిండిపోతుంది కాబట్టి ప్రత్యేకమైన DPR తయారు చేసి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా రాబోయే కాలంలో దాన్ని కూడా ఆ 14th డివిజన్ను కూడా కాపాడుకునే దిశగా అక్కడున్న బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ఆ ఏన్మామ్ల మార్కెట్ పైన ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వారిని కూడా ఆ గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నా. తప్పనిసరిగా విశ్వాసాన్ని ఎలాంటి చెక్కు చెదరకుండా ముందుకెళ్తున్నా కాబట్టి వారందరి ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ప్రతి నా యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి గ్రామానికి ఎన్నైతే బూత్లు ఉన్నాయో అన్ని బూత్లకు 12 చొప్పున ఒక్కొక్క బూత్లో 12 చొప్పున ప్రతి గ్రామానికి అత్యంతగా అధికంగా వచ్చిందంటే నా పైడిపల్లి గ్రామానికి సుమారుగా 60 ఇండ్లు 140 వస్తే ఓన్లీ పైడిపల్లికి 72 ఇండ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా దళితుల సోదరులు ఎవరైతే గుడిసెళ్లలో వర్షం నీళ్ళలో తడుచుకుంటా పాపం పిల్లల్ని చదివించుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినాం. మధ్యలో దళారులు లేకుండా దళారు వ్యవస్థ లేకుండా నేరుగా వారి అకౌంట్లో పడే విధంగానే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి ఈరోజు దళారులకు చోటు లేదు. లేకుంటే గతంలో మీరు అందరూ చూసింది ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి లేక గతం ప్రభుత్వంలో 3 లక్షలు ఇస్తామని చెప్పి కూడా పాపం అందరు ఇల్లు కూలగొట్టుకున్నారు. వాళ్ళందరూ L2లో ఉన్నారు. దానిపైన కూడా క్యాబినెట్లో చర్చ జరిపించి మా ముఖ్యమంత్రి గారు భట్టి గారు రెవెన్యూ శాఖ మంత్రులు ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆయనలు కూడా ఇస్తామన్నారు. కాబట్టి ఎవరైతే ఇల్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా నిరాశ చెందకండి. అలాగే సన్న బియ్యం ఇచ్చినాం. మా ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో ప్రతి ఇంటికి 6 కిలోల చొప్పున ఒక మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చినాం. ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. ఈ అనతి కాలంలో అంటే 10 ఏళ్లలో జరగని ఏవైతే పనులు ఉన్నాయో అభివృద్ధి ఉన్నదో ఆ అభివృద్ధిని ఇప్పుడు అందరూ కూడా ఇందిరమ్మ రాజ్యంలో చూస్తున్నారు. తప్పనిసరిగా మేము ఒక నాయకులం కాదు సేవకులాగా చేస్తున్నాం. వారికి అందుబాటులో 24/7 అందుబాటులో ఉండుకుంటూ డైలీ వేర్ ఎమ్మెల్యే కూడా ఇచ్చిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి. ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయిందని నిరుత్సాహపడకుండా డైలీ వేర్ ఎమ్మెల్యే పెట్టిన ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ మా ఆఫీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు బాధ్యతంగా వారి యొక్క పేరు నెంబర్ రాసుకొని ఆ సమస్య పైన తక్షణమే అధికారులకు స్పందించి అధికారులను డైరెక్ట్ చేసి ఆ పనులను 1 రోజులు అవుతుందా 2 రోజులు అవుతుందా వారం రోజులు అవుతుందో వారం రోజులు పట్టేదాన్ని అయితే నేరుగానే అధికారులతో మాట్లాడతా లేకుంటే నా PA మాట్లాడి ఆ యొక్క పనులను గ్రామస్తులకు మా యొక్క వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ యొక్క విశ్వాసంతో పనిచేస్తున్నారు కాబట్టి అందరు నన్ను గుర్తుంచుకుంటున్నారు. ధన్యవాదాలు. ఇంత అవకాశం నా జీవితంలో అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.